దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ఈ చిన్న మాట నా వెనక చెప్పండి. సాధకము చేయబడిన, సాధనం కదా, సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు. ఇది ఈరోజు మీ టాపిక్. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక వారికే బలమైన ఆహారము తగును. జీవము గల దేవుని సంఘంలో 2 కేటగిరీల పిల్లలు ఉన్నారు. ఒకటి చిన్నవారు, అంటే రక్షింపబడిన వారిలోనే రక్షింపబడి బాప్తిసం తీసుకొని నూతన జన్మ అనుభవం పొందిన వారిలో ఒకరు శిశువులు ఉన్నారు, అంటే చిన్నపిల్లలు ఉన్నారు. మరొకరు వయస్సు వచ్చిన వారు ఉన్నారు. చిన్నపిల్లలు ఎదుగుతూ ఉంటారు. పెద్దవారు, వయసు వచ్చిన వారు గ్రహింపు కలిగి ఉంటారు. వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. ఎవరు? హలో, చిన్నపిల్లలు ఎదుగుతూ ఉంటారు. ఎదుగుతూ ఉండేవారు ఏం చేస్తారంటే తెలుసుకుంటూ ఉంటారు. వారికి ఇంకా పూర్తి గ్రహింపు రాదు. కానీ వయసు వచ్చిన వారు ఆల్రెడీ తెలుసుకొని ఉంటారు. ఈ చిన్నోడేమో సంఘంలో ఉన్నాడు, రక్షింపబడినాడే. హలో, రక్షింపబడిన వారే చిన్నోళ్ళు ఉన్నారు, వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ చిన్నోడు ఏం చేసుకుంటాడంటే ఎదుగుతూ ఉంటాడు. ఎదుగుతూ ఉన్న కొలది గ్రహిస్తూ ఉంటాడు. ఉదాహరణకి నేను రోజు ఇంటికి వెళ్ళంగానే అడుగుతాడు, తాత ఇది అంటాడు. ఇది అంటాడు. ఇది బైబుల్ రా, దీంట్లో యేసయ్య ఉంటాడు. ఇది మౌతు, ఇది ఫలానా, ఇది అంటాడు. టేబుల్ రా అంట, ఇది అంటాడు. ఎట్లాగే గట్టూరా, మరి ఇది అంటాడు. మేసం రా అంట, ఇది అంటాడు. నిజంగా వాస్తవం చెప్తున్నా. నోరు రా అంట అంటాడు. ఇది అంటాడు. నాలుగు రా అంట, ఇది అంటాడు. ముక్కు అంట, ఇది అంటాడు. కన్ను అంటాడు, ఇది అంటాడు. చెవి అంట, ఇది అంటాడు. తలరా అంట. ఇలా రోజుకు 2-3 సార్లు అడుగుతాడు నన్ను. ప్రతిరోజు కూడా అడుగుతాడు. నన్ను అడిగెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న అడుగుతాడు, మరి నీకున్నది ఏంటి ఇదని. ఆడట్టగంటాడు, గిట్టమని. ఇలా తెలుసుకుంటుంటాడు వాడు. చిన్నోడు ఎదుగుతూ ఉంటాడు. ఎదుగుతున్న వాళ్ళు తెలుసుకుంటుంటాడు. ఆడు ఎదుగుతూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు. అర్థమైందా? ఆల్రెడీ ఇంట్లో కొడుకున్నాడు. 22 సంవత్సరాలు వచ్చినాయి, 23 వచ్చినాయి. 23 సంవత్సరాలు వచ్చినట్టుగా ఆడికి అన్నీ తెలుసు.
అడుగు కూర్చున్నాడు. ఆడు అడగడు, ఇక ఆడే నడుచుకోవాలంట. ఇప్పుడు వీడు పడిపోతాడేమని చేయబట్టుకుంటాం, వాడు పడిపోతాడని చేయబట్టుకోం. వీడు తప్పు చేస్తే అటు కాదమ్మా అని చెప్తాం. ఆడు తప్పు చేస్తే రెండు తగలనియాలనిపిస్తుంది. వయసు వచ్చిన వాళ్ళకి చిన్నపిల్లలకి ఇది తేడా. ఇప్పుడు ఈ రెండిట్లో నువ్వెవరివి? నువ్వు ఒక బిడ్డను కన్నావండి, 15 సంవత్సరాలు వచ్చినాయి, 20 సంవత్సరాలు వచ్చినాయి, మమ్మీ కావాలంటే ఏం చేస్తా? మమ్మీ పాలు కావాలి అంటే సంతోషపడిపోతావా? మాట్లాడరేంటండి? మమ్మీ అంటాడు, 20 సంవత్సరాలు వచ్చినాడు, ఊరుకుంటావా? వీడెక్కడ నాకు దరిద్రం తగలడ్డాడు అంటారు. నేను అడుగుతున్నా, నువ్వు బాప్తిజం తీసుకుని ఎంతకాలం అయింది? తిరిగి జన్మించి ఎంతకాలం అయింది? వయసు తక్కువ ఉంది అంటే ఒక్కొక్కరికి అబద్ధాలు ఆడతారు. కానీ ఎప్పుడు చిన్నపిల్లల్లాగా నటిస్తారు. వీళ్ళకి వయసు ఎందుకు? పైన రంగు కింద రంగు మొత్తం అంతా రంగు వేసేస్తున్నారు. మేకప్లు మూతులకి చెక్కి ఇంకా వయసు ఎడ తెలుస్తుంది వీళ్ళకి. వయసు వచ్చిన వాళ్ళు, నీకు వయసు ఉంది, నువ్వు నూతన జన్మ అనుభవం పొంది రక్షింపబడి 20 సంవత్సరాలు పైన అయ్యిందయ్యా అన్న వాళ్ళు చేయొద్దండి. నేను బాప్తిజం తీసుకొని 20 సంవత్సరాలు దాటింది, నేను చేయొచ్చా? ఎంతమంది చేయొత్తారు? ఎత్తండి, పైగా ఎత్తండి. భారత మన నిన్నే తీసుకున్నావా నువ్వు? మా ఊరు రాకముందు తీసుకున్నావు, మా ఆంధ్ర కన్నా ముందు తీసుకున్నావు, చేయత్వే. 20 సంవత్సరాలు పైన అయిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? 15 సంవత్సరాలు అయిన వాళ్ళు చేయొద్దండి, 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు చేయొద్దండి. రక్షింపబడి అబద్ధం ఆడితే ఆయన చూస్తున్నాడు పైనుండి. 10 సంవత్సరాలు లోపోయిన వాళ్ళు చేయొద్దండి. మరి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎదగాలిగా. చిన్నపిల్లలకు ఉండకూడదుగా. వయసు పెరుగుతున్న కొలది నువ్వు ఎదగాలి, గ్రహించాలి. ఏది మంచో ఏది చెడో నువ్వు తెలుసుకోవాలి. ఇంకా చిన్నపిల్లల వలె ఉండటం దేవునికి ఇష్టం కాదు. నీకు వయసు వచ్చింది, దయచేసి వినండి. నీకు వయసు వచ్చింది, నువ్వు రక్షింపబడి ఇప్పటికే 10 సంవత్సరాలు దాటిపోయింది, 15 సంవత్సరాలు దాటిపోయింది, 20 సంవత్సరాలు దాటిపోయింది. నూతన జన్మ అనుభవం పొంది బాప్తిసం పొంది 20 సంవత్సరాలు దాటిపోయింది. అది నిండగా పుట్టిన మొన్నడేమో ఆడు ఎదిగిపోతున్నాడు, తెలుగు మాటలు మాట్లాడుతున్నాడు. నిన్నగాక మొన్న రక్షణలోకి వచ్చినాడేమో ప్రతిష్ట అన్నాడు, వైరాగ్యం అన్నాడు, సమర్పణ అన్నాడు. 25 సంవత్సరాలు వచ్చినాయి, ఊర్లో ఉన్న కుక్కకు వచ్చిన వచ్చినాయి, రక్షింపబడి. మరి నువ్వు ఎదిగింది ఏదని అడుగుతున్నా. ఎంతకాలం చిన్న పెట్టుకుంటావు? ఎంతకాలం చిన్నబిడ్డగా ఉంటావు? నువ్వు కన్నబిడ్డల్లో ఒకడు తెలివి లేకుండా అజ్ఞానిగా ఎదగకుండా ఉంటాడు. నువ్వు సహించగలవా? సహించలేవు. నిన్న కాక మొన్న పుట్టిన పిల్లలు అన్య భాషలు మాట్లాడుతున్నారు, దేవుని కొరకు సజీవ యాగంగా సమర్పించుకున్నారు. నిన్న కాక మొన్న పుట్టిన బిడ్డలు 10 సంవత్సరాలు అవలేదు రక్షింపబడి వాళ్ళు దేవుని కొరకు రోషంగా నిలుస్తున్నారు, దేవుని కొరకు త్యాగాలు చేస్తున్నారు, గంటలు తరబడి ప్రార్థిస్తున్నారు. మరి నువ్వు ఇంకా ఎంతకాలం చిన్నబిడ్డగానే ఉంటావు? అసలు నిన్ను రక్షణ అనుభవం పొంది నూతన జన్మ అనుభవం పొంది నీవు ఇక ఎంతకాలం చిన్నతనంగా ఉంటే దేవుడు జీర్ణించుకోగలడా? సంఘములో ఉన్న బిడ్డలలో నువ్వు శిశువువా, వయసు వచ్చిన వారువా, రక్షింపబడిన కాడే ఉన్నావా? చిన్నబిడ్డగానే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయినా ఇంకా చిన్నపిల్లల వలె ఈ గాలి కిట్టు ఆ గాలి కట్టు కొట్టుకుపోతున్నావా?
ఇంకా చిన్నపిల్లల వలె ఆటకాయితనంగా లోకంతో పాపంతో రాజీ పడిపోయి బతుకుతున్నావా? అయితే నీకు ఒక విషయం, వయస్సు రావాలి. ఒకవేళ నువ్వు ఎంతకాలం ఈ చిన్న బిడ్డగా ఉన్న దేవుడు నేను జీర్ణించుకోలేడు. ఇప్పుడు నీకు ఇప్పటికే వయసు వచ్చింది. నీకు బైబిల్ అంటుంది 20 సంవత్సరాలకు వాక్యం అంటున్నావుగా. కాలాన్ని బట్టి చూస్తే నువ్వు మందిరానికి రావడం మొదలెట్టిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్న తర్వాత, కాలమును బట్టి చూస్తే ఇప్పటికే మీరు బోధకులు అవ్వాలి, పాస్టర్లు అవ్వాలి, సంఘాలకు కట్టాలి, సేవ చేయాలి, ప్రజలకు సువార్తకు వెళ్ళాలి. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఇప్పటికే ఇతరులకు బోధించే స్థాయికి ఎదగలసిన వారై ఉన్నారు. కానీ ఇంకా మీరు చిన్నపిల్లలుగా ఉన్నారే, ఇంకా ఎదుగుదల లేకుండా ఉన్నారే. కాలాన్ని బట్టి చూస్తే మీ తండ్రిని బ్రతికించే వయసు వచ్చింది. ఇంకా చిన్నపిల్లలుగా తండ్రి తెచ్చిపెడితే తినే రేంజ్లో ఉన్నారే. ఒక ఆత్మ సంబంధమైన మాట చెప్తే అది అర్థం చేసుకునే రేంజ్లో ఉండాలి. ఇంకా అదంటే ఇది బంగారం అంటే విశ్వాసం, వెండి అంటే విమోచన, ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. వాక్యం చెప్పేటప్పుడు బంగారం అనగానే నీ విశ్వాసం గుర్తు రావాలి, వెండి అనగానే యేసు రక్తమును కార్చి నన్ను విమోచించాడన్నది గుర్తు రావాలి. ఇలాంటి సందర్భాలన్నీ బైబిల్లో ఉన్న భాష ఏంటో, ఇక్కడున్న అక్షరం ఒకటి, దాంట్లో ఉన్న ఆత్మ అర్థం ఏంటో నీకు తెలిసిపోవాలి. ఇప్పటికే కాలాన్ని బట్టి చూస్తే ఆ రేంజ్కి వచ్చేయాలి. కానీ ఇంకా మీరు చిన్నపిల్లలుగానే ఉన్నారే. కాలాన్ని బట్టి చూస్తే మీరు వయసుకు వచ్చిన వారై ఒంటి నిండా బట్ట కట్టుకొని సిగ్గు కప్పుకోవటానికి, కాలాన్ని బట్టి చూస్తే వయసుకు వచ్చిన వారిని వస్త్రబహుకరణ చేస్తాం కదా. వస్త్రబహుకరణ చేసినప్పుడు వారికి ఏమి నేర్పిస్తాం? నువ్వు వయసుకు వచ్చావు, నువ్వు పెద్దదానివయ్యావు, నువ్వు పెద్దడువయ్యావు కొడుకా, ఇక నీ వస్త్రం ఇలా ఉండకూడదు, నీ వస్త్రం ఇలా ఉండకూడదు అని పద్ధతి నేర్పడానికి పిల్లలకు వస్త్రబహుకరణ చేస్తాం. దాని పాఠం ఏంటి? నీ ఒళ్ళు కనపడకూడదు, మరుగ్గా ఉండాలి అని మనం వాళ్ళకి నేర్పుతున్నాం. మరి నువ్వు కాలాన్ని బట్టి చూస్తే ఒక ఆత్మీయురాలిగా, ఒక ఆత్మీయుడిగా నీ వస్త్రధారణ ఎలా ఉండాలి నీకు తెలియదా? ఎవరికి ఎక్స్పోజ్ చేయడానికి ఇక్కడికి ఆ బట్టలు వేసుకొస్తున్నావు నువ్వు? నాకు తెలియక అడుగుతున్నా. డైపర్ వేసుకుని రారాదు? చిన్నపిల్లడు వేసుకొస్తాడుగా. 20 సంవత్సరాలు వచ్చినా కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలాగ రావాలో, ఏం చేయాలో అర్థం కాని అధ్వాన స్థితి ఉంటే ఎవడు చెప్తాడు మీకు? వయసు వచ్చిన వారు వస్త్రం ఎట్టేసుకుంటారో తెలుస్తుందండి. వయసు రానివాడికి వస్త్రం మనం వెయ్యాలి. వయసు రానివాడి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, తెల్లని బట్టలు ధరించుకొని దేవుని సన్నిధికి రావాలని. 10th క్లాస్ చదివేవాడికి స్కూల్కి వెళ్ళేటప్పుడు అరే యూనిఫామ్ వేసుకోవాలని అమ్మ చెప్పుద్దా? అక్కడికి వెళ్తే ఉంటుంది, యూనిఫామ్ వేసుకొని వెళ్ళకుండా ఉంటే బయట నిలబెట్టి పారదిపుతాడు హెచ్ఎం గారు. ఆ ఎండ తీవ్ర పళ్ళకి ఇక్కడే వేసుకెళ్ళిపోతాడు. వీడు చెప్పదుగా అమ్మ యూనిఫామ్ వేసుకెళ్ళాలి. వీడు ముందే సినిమా ప్రోగ్రామ్ కానీ ఇంకొక ప్రోగ్రామ్ ఏదైనా ఎక్స్ట్రా పెట్టుకుంటే ఆ రోజు సివిల్ డ్రెస్లో వెళ్తున్నాను మమ్మీ, అమ్మ ఇవాళ సివిల్ డ్రెస్ అంటాడు. ఉట్టి ఆ రోజు కాలేజీకి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళాడు, వేరే ప్రోగ్రామ్ ఉంది, ఎక్కడో సెంటర్లో కలుసుకుందాంరా అని చెప్పేసాడు వీడు. తుమ్మలపేట సెంటర్లో కలుసుకుందాంరా అని చెప్పేసాడు వీడు. ఆ రోజు యూనిఫామ్ వేసుకెళ్ళండి, అదే గుర్తు. పిల్లల్ని చూసండి, మీరు ఎప్పుడైనా ఆ రోజు వేసుకెళ్ళి యూనిఫామ్ వేసుకెళ్ళలేదంటే కారణం ఏంటంటే ఇక్కడ ఇది మర్మం ఉంది. అప్పుడు దేవుని బిడ్డలారా, వయసు వచ్చిన వారికి కాస్త జ్ఞానం ఉంటుందండి, గ్రహింపు. అది నేను చెప్పేది. కాబట్టి ఈ రోజున ఇక్కడ 2 కేటగిరీలు మీకు చెప్పాను, అర్థమై ఉంటుంది. జీవము గల దేవుని సన్నిధిలోనే పుట్టి 20 సంవత్సరాలైనా ఎదుగుదల లేని, బతుకుదల లేని, మరుగుజ్జు రకం పిల్లలుగా ఇంకా సిలిపి చేష్టలు ఆడుకుంటా, గోలి ఆటలు ఆడుకుంటా, మందిర్లోకి వచ్చిన తర్వాత నా సోటిది, నీ సోటిది, నీ పలారం పెట్టారా, ఈ వ్యవహారమే చేసుకుంటా 20 సంవత్సరాలు అయినా అక్కడే ఉన్నారు. ఇది ఎవరంటే శిశువుల రకం అన్నమాట. శిశువుల రకం అంటాం కంటే వీళ్ళకి ఎదుగుదల బతుకుదల లేదు వీళ్ళకి. మరి 2వ రకం ఉంది, వాళ్ళెవరు? వయసు వచ్చిన వారు. అనండి
ఈ వయసు వచ్చిన వారిని గూర్చి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, సాధకము చెయ్యబడిన జ్ఞానేంద్రియములు కలవారు అని చెప్పింది.